रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోరుబందర్లో జన్మించాడా మహాత్ముడు. బక్కపలచని శరీరం, ఊతానికో కర్ర, ఆ చురుకైన చూపుకో కళ్ళజోడు, ఎంతటి సమస్యనైనా ఎదిరించగలిగే గుండె ధైర్యం, ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించు అనే సిద్ధాంతం వెరసి పల్లెత్తు మాట అనకుండానే బ్రిటిష్ సామ్రాజ్యానికి ముచ్చెమటలు పట్టించిన మహామనిషి. ఈరోజు గాంధీ పుట్టినరోజు. ప్రతి జయంతికి మన జాతిపితకు జేజేలు, పూలమాలలు, జెండా వందనాలు సమర్పిస్తున్నామే తప్ప ఆ మహాత్ముడు నిర్దేశించిన మార్గాలను మాత్రం అనుసరించలేకపోతున్నాం. ఎప్పుడూ గాంధీ తాత కథలు చెప్పుకోవడమే కానీ ఆ మహాత్ముడు కోరుకునే సత్యం, అహింస, శాంతి అనే బాటలో అడుగు పెట్టలేకపోతున్నాం. గాంధీ అంటే పచ్చనోటుపై ఉండే ముద్ర కాదు. గాంధీ అంటే పుస్తకంలో చదువుకుని పరీక్షల్లో రాసి తెచ్చుకునే 4 మార్కులు కాదు. గాంధీ అంటే నడివీధిలో బొమ్మ కాదు. భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాలయమయాతన తీర్చిన వరదాతర గాంధీ. గాంధీ అంటే సాహసం, గాంధీ అంటే ఓర్పు, గాంధీ అంటే వివక్షపై పోరు. భారత జాతిపితగా, మహాత్ముడిగా బరువైన పదాలతో పిలుచుకుని మురిసిపోవడం కాదు సోదరా. ఆ మహాత్ముడు చెప్పిన మాటల్ని ఆచరణలో పెట్టు. అదే గాంధీజీకి మనం ఇచ్చే అసలైన గౌరవం.